చూడటం జరిగింది. దాని తర్వాత నేను 1970లో ఎన్టీ రామారావు గారు విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నేను కెమెరా అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఆ టైంలో కథానాయకుడు సినిమా ఎన్టీ రామారావు గారితో షూటింగ్ జరుగుతోంది. జయలలిత, ఎన్టీ రామారావు గారు, వర్షంలో పాట. అది నా ఫస్ట్ టైం ఆయనతో నేను అసిస్టెంట్గా పనిచేయటం. కోయిన్సిడెన్స్ ఏంటంటే రామారావు గారితో కథానాయకుడు సినిమా అసిస్టెంట్గా చేశాను. నేను కెమెరామెన్ అయిన తర్వాత బాలయ్య బాబుతో కథానాయకుడు నేను కెమెరామెన్గా చేశాను. అలాగా ఎన్టీ రామారావు గారి గొప్ప ప్రత్యేకతలు ఏంటంటే నేను అసిస్టెంట్గా నేను చాలా సినిమాల్లో ఆయనతో పనిచేశాను. శ్రీకృష్ణ విజయం, తర్వాత ఎదురీత, మా ఇద్దరి కథ, బడిబంతులు, ఇలాగా ఒక 10 సినిమాల దాకా నేను అసిస్టెంట్గా పనిచేశాను. కానీ కెమెరామ్యాన్గా ఆయనతో చేయలేకపోయినందుకు నేను చాలా బాధపడేవాడిని. ఎందుకంటే నేను కెమెరామ్యాన్ అయ్యే టైంకి ఆయన రాజకీయాల్లోకి వచ్చేసి చీఫ్ మినిస్టర్ అయిపోయారు. కాకపోతే బాలయ్య బాబుతో చాలా సినిమాలు చేశాను. రామారావు గారికి టెక్నీషియన్స్ అంటే చాలా గొప్ప గౌరవం. అందుకని విఎస్ఆర్ స్వామి గారిని పిలిచి నీకు డేట్స్ ఇస్తాను, నువ్వు ఒక సినిమా చేసుకో అని ఆఫర్ చేశారు మా గురువు గారికి. అదే ఎదురీత అనే సినిమా మా గురువు గారు మన రామారావు గారితో ప్రొడ్యూస్ చేసి కొంత ఆస్తి నిలబెట్టుకోగలిగారు. అలాంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు అయితే ఆయన అసిస్టెంట్గా ఉండే నన్ను బాలయ్య బాబు నాకు డేట్స్ ఇచ్చి నన్ను ఒక సినిమా చేసుకోమన్నాడు. అది ఫస్ట్ టైం నేను బాబాయ్ అబ్బాయి అనే సినిమా నేను నిర్మించాను బాలయ్య బాబుతో. దాని తర్వాత బాలయ్య బాబుతో వీళ్ళిద్దరూ రామారావు గారు బాలయ్య బాబు ఎంత మోస్ట్ అంటే వజ్రకాయలు అంటారు కదా, వెరీ స్ట్రాంగ్ పీపుల్. ఒకసారి బాలయ్య బాబుతో ఒక రాము అనే సినిమా చేస్తున్నా, రామానాయుడు గారి ప్రొడ్యూసర్. ఎంత కమిట్మెంటు, ఎంత డిసిప్లిన్ అంటే వీళ్ళిద్దరిది. ఒక స్టంట్ మాస్టరు ఒక 12 అడుగుల ఎత్తు నుంచి బాలయ్య బాబు దూకాలి. ఒకసారి దూకాడు, 2 సార్లు దూకాడు, 3 సార్లు దూకాడు. టేక్ ఓకే కావట్లేదు. కానీ నాకు 4th టేక్ వచ్చేసరికి నాకు డౌట్ వచ్చింది. బాలయ్య బాబు దూకుతున్నప్పుడు ఏదైనా కాలు ఫ్రాక్చర్ అయ్యి ఉంటుందా అనే ఒక డౌట్ వచ్చి దగ్గరికి వెళ్ళి అడిగాను నేను, బాబు నువ్వు ఇంకా అనవసరం, నువ్వు అది ఒక షార్ట్ కట్ చేసుకొని అక్కడి నుంచి చేసుకోమని చెప్పరాదా స్టంట్ మాస్టర్ కంటే, నో ఆయన ఓకే చేసేంత వరకు మాత్రం నేను చేస్తూనే ఉంటానని 12వ టేక్ ఓకే చేశారు. ఈ లోపల డెఫినెట్గా ఫ్రాక్చర్ అయి ఉంటుందని నా డౌట్. ఆ ప్యాకప్ అయిపోయిన తర్వాత సాయంకాలం హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీస్తే నిజంగానే అది ఫ్రాక్చర్ అయింది. ఎందుకంటే అంత డిసిప్లైన్, అంత కమిట్మెంట్. అలాగే రామారావు గారు ఎదురీత షూటింగ్లో మన కైకాల సత్యనారాయణ గారికి, రామారావు గారికి యానంలో ఒక ఫిషింగ్ ట్రాలర్ మీద ఒక ఫైట్. కైకాల సత్యనారాయణ గారు ఒక పంచ్ కొడితే అది మిస్ అయ్యి ఇచ్చేయాల్సింది ఒక ఇనప తీగకి వెళ్ళి కొట్టుకున్నారు ఎన్టీ రామారావు గారు. సడన్గా ఈ చెక్కుల మీద ఒక కట్ అయ్యి బ్లడ్ వస్తుంది. ఇమ్మీడియట్గా పరిగెట్టుకొచ్చి అందరూ హాస్పిటల్కి వెళ్తాం, అది ఏదంటే నో బ్రదర్ ఏం అవసరం లేదని అక్కడ దూరంగా ఇసుక మీద ఎర్ర మిరపకాయలు ఆరేస్తుంది. ఒక గుప్పిడి మిరపకాయలు తీసుకొని కసకస నవలేస్తున్నారు. అది చూసి అందరూ అవాక్కయ్యారు. మన కైకాల సత్యనారాయణ గారు వచ్చి ఏంటి బ్రదర్ ఏంటి ఇలాగా
నోరంతా మంట పుడతా ఉంటుంది కదా, ఏంటి అలా చేశారంటే, లేదు బ్రదర్, ఈ మంటకి ఈ ఈ మిరపకాయల మంటకి ప్లస్ ప్లస్ మైనస్ బ్రదర్, ప్లస్. సో అలాంటి ఇద్దరు వజ్రకాయలు. ఇంకోటి ఏంటంటే రామారావుతో వీరాభిమన్యు సినిమాలో ఆయన విశ్వరూపం ఎన్టీ రామారావు. ఈ రోజుల్లో ఈ డిజిటల్ ఇదిలో ట్రిక్ ఫోటోగ్రఫీ అనేది చాలా ఈజీ. ఆ రోజుల్లో రవికాంత్ నగాయిచ్ గారు వాళ్ళు ఎంత కష్టపడ్డారో, రామారావు గారు ఆ విశ్వరూపానికి మార్నింగ్ 7 o'clock నుంచి సాయంకాలం 7 గంటల వరకు నిలబడి నోరు తెరిచి ఇలా నిలబడి ఆ విశ్వరూపం మోర్ దాన్ 100 ఎక్స్పోజర్స్, నుదుటి నుంచి పాదం వరకు 100 ఎక్స్పోజర్లు, ఒక రవ్వ కూడా అటు ఇటు కదలకుండా నిలబడాలి. అలా మళ్ళీ నోరు తెరుచుకోండి, ఆ నోట్లో నుంచి ఒక జలపాతాలు, ఒక కంట్లో సూర్యుడు, ఒక కంట్లో చంద్రుడు, అలాగా నంబర్ ఆఫ్ ఎక్స్పోజర్స్. దానికి సుందర్లాల్ నాహతాడోండి గారు, సుందర్లాల్ గారు కొడాక్ కంపెనీకి చైర్మన్ మన ఇండియాకి. దానికి లండన్ నుంచి ఒక స్పెషల్ ఫిలిం తెప్పించారు. ఎందుకంటే 100 ఎక్స్పోజర్స్ ఫిలిం ఫార్వర్డ్ రివర్స్ అయితే స్క్రాచెస్ పడవచ్చు. అందుకని ఒక స్పెషల్ ఫిలిం తెప్పించి ఆ విశ్వరూపాన్ని తీయటం జరిగింది. 10 గంటలు ఆయన 1 ఇంచు అటు ఇటు కదలకుండా, మానవ మాత్రుడి వల్ల కాదు, ఆయన యుగ పురుషుడు కాబట్టి అలాగా నిలబడి వెళ్తారు. అది కూడా ఏమీ తినకూడదు. ఒక 2 స్ట్రాస్ పెట్టి ఇస్తే ఒక జ్యూస్ అలా తాగేసి అలా ఉండాల్సిందే 10 గంటలు. సచ్ ఎ గ్రేట్ మ్యాన్. తర్వాత నా పెళ్ళి శుభలేఖ ఫస్ట్ టైము ఎన్టీ రామారావు గారికి మొదటి శుభలేఖ ఆయనకి ఇవ్వాలని విఎస్ఆర్ స్వామి గారిని అడిగానమాట, రామారావు గారి దగ్గరికి తీసుకెళ్ళమని. సో స్వామి గారు ఆయన అడిగితే తెల్లవారుజామున 3:45కి రమ్మన్నారు. పొద్దున్నే 3:45కి వెళ్ళి ఫస్ట్ నా శుభలేఖ ఆయనకి ఇచ్చామన్నమాట. ఫస్ట్ ఆయన ఆశీర్వాదంతో ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాను. చాలా గొప్ప అనుభవాలని మీ ద్వారా షేర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరు దాన్ని ఇప్పుడు మరొక సినీ రచయిత ఎంఎస్ శాస్త్రి గారు, కానీ విశ్వ అంటారు అందరూ కూడా, వారిని మాట్లాడవలసింది కూడా. సభాసదులకు నమస్కారం అండి. వేదిక నిలిచిన గౌరవనీయుల పెద్దలందరికీ నా నమస్సుమాంజలుడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలు ఇంత దిగ్విజయంగా 365 రోజులు జరిపిస్తున్న బుర్రా సాయిమాధవ్ గారు, ఆలపాటి రాజా గారు, కుమ్మనేని వెంకటేశ్వరరావు గారు అభినందనీయులు, చిరస్మరణీయులు. నందమూరి తారక రామారావు గురించి మాట్లాడాలంటే ఆయన గురించి ఎన్ని రోజులు మాట్లాడినా సరిపోదు. ఒక విషయం చెప్తా, త్రేతాయుగంలో ఆ ప్రజలకి శ్రీరాముడు ఒక్కడే దేవుడు, ద్వాపర యుగంలో ప్రజలకి శ్రీకృష్ణుడు ఒక్కడే దేవుడు. కానీ కలియుగంలో మన అదృష్టవంతులు మనకి 2 దేవుళ్ళు ఉన్నారు. ఒకటి ఆ 7 కొండల వాడు, 2 నందమూరి తారక రామారావు. ఈ 100వ జయంతి ఉత్సవాలు తోటే ఆపేయకుండా 101వ జయంతి, 102వ జయంతి మన కంఠంలో ప్రాణం ఊపిరి ఉన్నంత వరకు ఆయన జన్మదినం ఇలాగే జరిపించాలని ఈ నిర్వాహకులు బుర్రా సాయిమాధవ్ గారిని, కొమ్మినేని గారిని, ఆలపాటి రాజా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సభకి, ఈ అవార్డుకి అర్హులైన శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆయన ఎంత గొప్ప మహానుడో మనం వేరేగా చెప్పక్కర్లేదండి.
ఇందాక వారెవరో చెప్పినట్టుగా ఆయన సినిమాలు పెడితే ఛానల్ మార్చలేం మనం. అది ప్రధానమంత్రి పివి నరసింహరావు అయినా, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు అయినా, ఎవరైనా సరే ఆ ఛానల్ మార్చకుండా చూడాల్సిన ఒకే ఒక గొప్ప నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా సంవత్సరాల కిందట ఒక వ్యాసం చదివాను నేను. ఆ వ్యాసంలో ప్రతి సంవత్సరం నంది అవార్డులు ఇస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఈ నంది అవార్డుల కమిటీలు ఇవన్నీ వేస్ట్. ప్రతి సంవత్సరం అవార్డు అంటూ ఇవ్వాల్సి వస్తే అది రాజేంద్ర ప్రసాద్ గారికి మాత్రమే ఇవ్వాలి నంది అవార్డు. సినిమాలు చూడకండి. ఇంకా ఆ సంవత్సరం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా రిలీజ్ అయితే ఇంక కళ్ళు మూసుకుని నంది అవార్డు రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వండి అని ఒక మహారచయిత చెప్పారు. ఆయన కూడా నా స్నేహితుడు, అంత గొప్ప మహానటుడు ఆయన. సో అలాంటి మహానటుడికి సంబంధించిన ఒక పురస్కారం మన రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చుకోవటం అనేది మన తెనాలి పట్టణానికి, నిర్వాహకులకి కూడా ఎంతో గొప్ప అదృష్టం. ఈ అదృష్టం అందరికీ దక్కదు. సో ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా ఇద్దరే నటులు ఉన్నారంటే ఒక మహానటుడు బుర్రా సాయిమాధవ్ గారు చెప్పినట్టుగా ఒక కమల్ హాసన్, ఒక నగేష్ గారు, ఇట్లా ఎంతోమంది మహానటులు కలిస్తే ఒక రాజేంద్ర ప్రసాద్ గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే. ప్రముఖ నటి ప్రముఖ అట్లా వచ్చేసింది. ఏం చేయమంటున్నాను, మాజీ మంత్రిని, శ్రీమతి నన్నపనేని రాజకుమార్ని నటించవచ్చు. అంటే నీకు 50? 75 వేదికలు అలంకించిన పెద్దలు, సభాధ్యక్షులు రాయన్ ప్రసాద్ గారు, ఈనాటి సన్మానం పొందుతున్నటువంటి తమ్ముడు మా రాజా, ఈయనే రాజా అంటారయ్యా, రండి. చాలా రోజులు చూశాను. అప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఎట్లానే ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో కలుస్తుండేవాళ్ళం, షూటింగ్లు కలుతుండేవాళ్ళం. అక్కయ్య నువ్వు ఉండాలి, నన్ను ఆశీర్వదించాలి, అక్కయ్య నువ్వు రావాలి అంటుండేవాడు. అంత ప్రేమాభిమానాలతో ఉండేవాళ్ళం. ఈరోజు ఎన్టీఆర్ గారు అవార్డు ఇవ్వటం సముచితమైన నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నాను. ఎంతోమంది ప్రముఖులు, ఎంతోమంది మహానటులు, ఎంతోమంది అవార్డులు తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ నలుగురు సినిమా, నేను ఎప్పుడు సినిమా ఒక్కసారి కన్నా చూసేదాన్ని కాదు, 2 సార్లు చూశాను. ఏడుపు వచ్చింది. నిజంగా అంత గొప్ప నటుడు అనమాట. అలాగే లేడీ టైలర్ అసలు ఎంత చక్కగా ఉన్నాడంటే ఆడపిల్లగా. అసలు అందం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? అది అంత అందంగా ఉంటావా? చాలా గుర్తించుకోండి ఒక్కసారి. ఆ నడక, చూపు, నవ్వు, ఆ చీర కట్టుకోవడం ఎట్ట కుదిరిందిరా బాబు. ఆ చీర కట్టాలంటే ఇప్పటికి మాకు 2 ఏళ్ళు వచ్చినా కుదిరిస్తాం. అంత చక్కగా, అంత బాగా నటించారండి. అంటే ఏ పాత్ర ఇచ్చినా కూడా అంత బాగా నటిస్తాడు అనడానికి, బాగా రాణించాడు అనడానికి నిదర్శనం అన్నమాట. అందుకోసం ఈరోజు ఈ నిర్ణయం చేసినందుకు కమిటీ వాళ్ళు నేను అభినందిస్తున్నాను. వేదిక మీద ప్రముఖులు ఎందరో మాట్లాడారు. గోపాల్ రెడ్డి గారు, విశ్వ గారు, రాంప్రసాద్ గారు, అందరూ చాలామంది. మా రామారెడ్డి గారు ఫైట్ చేస్తుంటారు, అసెంబ్లీ ఫైటర్ ఆయన. ఎన్టీఆర్ గారు రాజకీయాలు మాట్లాడటం చాలా వరకు తగ్గించాను, అప్పుడప్పుడు తప్ప. ఎన్టీఆర్ గారు ఆయన కారణ జన్ముడు, మహనీయుడు. ఎంతటి కారణ జన్ముడు అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఒక నూతన ఒరవడి. తెలుగుదేశం పిలుస్తోంది రా అంటే కదిలి వచ్చారు. మాలాంటి వాళ్ళని అసెంబ్లీకి పరిచయం చేశారు. మాలాంటి వాళ్ళు చేసిన పొరపాట్లకు ఆయన ఎంత బలయ్యారా లేదా అనేది మీ అందరికీ తెలుసు. మళ్ళీ అవ్వలేదు. ఆయన వెయిట్ ఇంకా పెరిగింది. మళ్ళీ వచ్చారు ఆయన, మేము కింద పడ్డాం. తర్వాత
ఆ రుణం తీర్చుకోవడానికి 30 సంవత్సరాల నుంచి మళ్ళీ ఆయన పార్టీలో మేమంతా పనిచేస్తూ ఉన్నాం. అయితే ఆయన చెప్పినటువంటి గొప్ప లక్షణాలు ఇందాక అందరూ చెప్పారు, సుబ్రహ్మణ్యేశ్వర అందరూ కూడా. ఆయన గుర్తు ఏదైతే ఉందో జెండా గుర్తులోనే నా ఆదర్శం ఉందండి. కార్మికుడు చక్రం దగ్గర నుంచి, రైతు నాగల దగ్గర నుంచి, పేదవాడి గుడిసె వరకు కూడా జెండాలో. అంతేకాదండి, పేదవాడి చెమట నుండి పుట్టింది తెలుగుదేశం అనేవాడు ఆయన. అంతేకాదు, ఆత్మాభారం ఆత్మగౌరవ నినాదం మొట్టమొదటి నుంచి అది విన్నాం ఆయన నోటి నుంచి. ఆత్మాభారం ఆత్మగౌరవం ఉండాలి. ఢిల్లీ నడివీధుల్లో తెలుగువాడు అడుక్కోకూడదు, ఎవడి కోసం ఎవడబ్బసమ్ము, ఇలాంటి డైలాగులతోటి ఆయన అలరించారు, రాణించారు. నేను ఆయన రుణం ఎలా తీర్చుకోవాలా ఏంటా అని చెప్పని ఆలోచించేదాన్ని. మేమేదో చేసిన తప్పులు సరిదిద్దుకోండి ఎలాగా అని చెప్పని ఆలోచించేదాన్ని. ఎందుకో తెలీదు, ఆయన జీవితంలో ఇబ్బందుల్లో పడ్డారు అన్నప్పుడు నేనే ముందు నోరు తెచ్చాను. ఎన్టీఆర్ జీవిత కథ ఐఏఎస్ లక్ష్మీనారాయణ గారు రాసిన 2 పేజీల్లో ఉంటుంది నా పేరు. మా రామప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. వారి ఇంట్లో ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. త్రివిక్రమరావు గారు, వసంత నాగేశ్వరరావు, నేను, రామప్రసాద్. అప్పుడు రామప్రసాద్ గారు మీరు చాలా యువకుడుగా ఉండేవారు, చిన్నపిల్లలా ఉండేవారు కదా. అంతా 16-17 ఏళ్ళు ఉన్నాయి, 20 వచ్చింది, 20 ఏళ్ళు అంతే. వాళ్ళ ఇంట్లో భోజనం చేసాము. ఆయన చెప్పేవారు అనమాట, కొన్ని విషయాలు ఎన్టీ రామారావు గారు చెప్పినప్పుడు అక్కడ మాట్లాడటం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఇందాక చెప్పారు, మన గోపాలరెడ్డి గారు చెప్పారు, దెబ్బ తగిలింది బాలయ్య బాబు కానీ ఎన్టీఆర్ కానీ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఏదన్నా కానీ అంత వాళ్ళంతా ఉంటారని. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, నా కుమారుడు రఘురామ్ డెట్రాయిట్లో ఉంటాడు. వాడు అంటాడు ఇప్పుడు ఎన్టీఆర్ గారిని గురించి చెప్పాలంటే ఒక్క మాట చెప్పొచ్చు ఆయన ఎంత పట్టుదలో. తెల్లవాళ్ళు ప్రయాణం చేసి అలవకుండా చొలకుండా నిద్రలేని రాత్రులతోటి 9 మాసాలు అధికారంలోకి వచ్చిన గొప్ప వ్యక్తే కాకుండా 4 గంటల సినిమాలకు ప్రజలు విసుగు లేకుండా చూపించారు ఆయన. ఒకటి లవకుశ, ఒకటి దానవీర సూరకర్ణ. ఈ 2లో ఏంటంటేనండి ఆయన చాలా టైం కనిపిస్తారు. ముఖ్యంగా దానవీర సూరకర్ణలో నేను చెప్పింది రైట్ అనుకుంటా, ఫోటోగ్రాఫర్ గారు ఇక్కడే ఉన్నారు. 3 గంటల బావు ఆయన కనిపిస్తారండి, అంతే కదా. 4 గంటల సినిమాలో 3 గంటల బావు ఆయన కనిపిస్తే ఇసుక్కోకుండా జనమంతా చూస్తారు. ఆయన ఒక్కడనే చూశారంటే ఎందుకని, ఎలా చూడగలిగారు, నీ పాత్రలు ఎలా చూడగలిగారు, ఎలా రావణాసుడికి వేసిన, రాముడు వేసిన, దుర్యోధన సార్వభౌముడైనా, కర్ణుడైనా, శ్రీకృష్ణుడైనా. మరి ఒక్కో చిత్రంలో 4 పాత్రలు ఆయన చూశారు, 3 పాత్రలు ఆయన చూశారు. అలాగే గంటల తరబడి ఒక సినిమా 4 గంటలు ఉంటే 3 గంటలు 15 నిమిషాలు ఆయనే కనిపిస్తే ఎవరన్నా ఇసుక్కోకుండా సంవత్సరాల తరబడి సినిమా చూశారంటే అంతకన్నా గొప్ప ఏం కావాలండి, ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడాలి చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ గారిని అభినందిస్తున్నాను నేను, వారి టీంనంతా కూడా అభినందిస్తున్నాను నేను. ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, పేర్లు నేను ఒక్కొక్కరిని మర్చిపోతున్నాను కానీ అందరికీ మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా ఆశీర్వదించారు. మా సాయి మాధవ్ గారు ఇంతంతై ఒటిడంతై అంతటా తానై అంతా తనై ప్రతి ఎవరిని పిలవాలి, ఎవరు సన్మానం చేయాలి, ఎవరు సముచితంగా ఉంటుంది, ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు పిలిస్తే ఎగ్గొట్టకుండా వస్తారు. ఎవరికైతే ఎన్టీఆర్ గారి అవార్డుని ఒక మెమోంటో, ఒక షాలు అనుకోకండి, ఒక పూల బుకే అనుకోకండి. పూల బుకే వాడిపోవచ్చు, షాలు చిరిగిపోవచ్చు, మొమెంటో ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ జ్ఞాపకం, తీపి జ్ఞాపకం ఇది అందరి హృదయాల్లో ఉంటుందని భావిస్తున్నాను. అంతగా ఆలోచన చేశారు రాయన్ ప్రసాద్ గారు, వారి సిబ్బంది అందరూ కూడా. ఇక్కడ మీకు కొందరు పేర్లు చెప్పాలండి మీ అందరూ కూడా. మా రాయన్ ప్రసాద్, మహానటుడు అయినటువంటి రాయన్ ప్రసాద్, నేను నీకన్నా చాలా పెద్దదాన్ని, అక్కాయ అంటావు కనుక నన్ను రాజమ్మ అంటారు, రాజక్క అంటారు, అక్కాయ అని పిలిచేది మావాడు ఒకడే. నేను చెప్తున్నా, అన్నగారి రుణాన్ని ఎవరు తీర్చుకోలేరు, ఈ దేశం తీసుకోలేదు, ఈ రాష్ట్రం తీసుకోలేదు, ఈ తెలుగు ప్రజలు తీసుకోలేరు. ప్రపంచంలో నలుమూలలు ఉన్న తెలుగు
ప్రజలే కాదు, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఢిల్లీలో చక్రం తిప్పినా ఆ రోజు ఆయన ఏదైతే ఆస్తిలో సమాన హక్కుని ఆడవాళ్ళకి ఈనాడు ఎంతో ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చినా ఆయనకు మాత్రం అందరూ రుణపడి ఉంటాం. అందుకోసం ఈ తీసుకున్నటువంటి అవార్డు పద్మశ్రీ అవార్డు కన్నా, లేక పద్మభూషణ్ అవార్డు కన్నా, లేక పద్మ అవార్డు కన్నా చాలా గొప్పదిగా భావిస్తాడు మా తమ్ముడు రాయన్ ప్రసాద్ అని. మీరు గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఒకసారి రాయన్ ప్రసాద్ గారు ఒకసారి లేచి నుంచునన్నా, మీరు కూడా ఒకసారి నుంచుని ఆనందం చేయండి, దయచేసి నుంచుని ఆనందం చేయండి. నుంచున్నారా? మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. రాయన్ ప్రసాద్ గారిని అభినందిస్తున్నాను. నేనంటే ప్రేమో లేకపోతే కోపమో తెలియదండి. ఎలక్షన్లకు నేనే పోటీ రాను, పోటీ చేసే శక్తి కూడా లేదు. ఏదేమైనా రాయన్ ప్రసాద్ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఇందాక ఎమ్మెల్యేని సంబోధించారు ఎవరు, మళ్ళీ చూద్దాం తప్పనిసరిగా. నమస్కారం. నువ్వు పోటీ చేస్తా అంటే నేను ఊరుకుంటా. ఈనాటి ముఖ్య అతిథి అసెంబ్లీలో డెప్యూటీ ఫ్లోర్ లీడర్ పాలకొల్లు శాసనసభ్యులు వారిని మాట్లాడుతూ కొడతాం. ఈరోజు మన తెనాలిలో జరుగుతున్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి సన్మాన గ్రహీతలుగా పురస్కార గ్రహీతలుగా ఇచ్చేసినటువంటి నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇంకా వేదికను అలంకరించినటువంటి సాయి మాధవ్ గారికి, నందమూరి రామ్ ప్రసాద్ గారికి, నన్నపనేని రాజకుమారి గారికి, గోపాల్ రెడ్డి గారికి, ఎంఎస్ శాస్త్రి గారికి, సురేంద్ర రాజు గారికి, వినాయకరావు గారికి, వాలేశ్వరరావు గారికి, చిత్రశాల ప్రసాద్ గారికి, ఇంకా వేదిక ముందున్నటువంటి కళాభిమానులకు అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, రోజులు మారుతూ ఉన్నాయి, తరాలు మారుతూ ఉన్నాయి. మారుతున్నటువంటి తరాలలో కొత్త తరాన్ని అందుకోలేక 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జాతీయ పార్టీలు సైతం తమ మనుగడ కోసమే పోరాడుతున్నటువంటి ఈ రోజుల్లో ఒక ప్రాంతీయ పార్టీ 4 దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలోనే కాదు జాతీయ రాజకీయాల్లో సైతం శాసించేటువంటి స్థాయిలో ఇవాళ ఈ పార్టీ ఉంది అని అంటే ఈ పార్టీకి వేసినటువంటి పునాది అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి పార్టీలో ఉన్నటువంటి నన్ను ఈ కార్యక్రమంలో ఆహ్వానించినందుకు, భాగస్వాములు చేసినందుకు మరి ఏదైతే రాజేంద్ర ప్రసాద్ గారికి, సాయి మాధవ్ గారికి, నిర్వాహకులకు పేరు పేరున కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. రెండవది, ఏదైతే ఈవేళ తెనాలి అంటే మనందరికీ తెలుసు, ఒక కళలకు కళాకారులకు ఒక పుట్టినిల్లైనటువంటి తెనాలి ఏ రకంగా అయితే తెలుగు జాతికి ఏ రకంగా అయితే తెలుసో, అదేవిధంగా మా పాలకులు కూడా మీ తరువాత వరుసలో ఏదైతే ఒక అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, రేలింగి నరసింహరావు, రవిరాజ పినిశెట్టి, చేగొండి అనంత శ్రీరామ్, ఇలా ఎంతో మంది కళాకారులు మా పాలకుల్లో కూడా పుట్టి ఏదైతే ఈ ప్రపంచాన్ని అలరించారో అటువంటి కళలకు కళాకారులకు సాహిత్య రంగానికి రాజధాని లాంటి తెనాలికి మరి నేను ఆ పాలకులను బిడ్డగా ఇక్కడికి వస్తున్నందుకు, ఇచ్చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు కూడా మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. చరిత్రలో మనం చూస్తూ ఉంటాం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఎన్టీ రామారావు గారికి ముందు, ఎన్టీ రామారావు గారి తర్వాత, తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీకి తర్వాత అనేది విధంగా
తెలుగు జాతిలో మరి మనందరం కూడా గుర్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆ రోజు 1983కి ముందు తెలుగువారంటే ఒక మదరాసీలు, తెలుగువారంటే ఒక సాంబారిని పిలిచేటువంటి దశలో తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలువైపులా చాటి చెప్పినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఏదైతే ఆ రోజు రాజకీయం అంటే పెత్తందారుల చేతిలో, ఇండస్ట్రీల చేతిలో, క్యాపిటలిస్టుల చేతిలో, ఫ్యాక్షనిస్టుల చేతిలో ఆ రోజు రాజకీయం ఉంటే అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఫ్యాక్షనిస్టులో, క్యాపిటలిస్టులో, ఇండస్ట్రీస్టులో కాదు, రాజకీయం అంటే సామాన్యుడని తెలియజెప్పినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. ఏదైతే ఈవేళ దేశమంతా కూడా ఈరోజు సంక్షేమం చుట్టూ తిరుగుతోంది. కానీ ఈ రోజు కాదు, 40 సంవత్సరాల క్రితమే ఈ దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు తెల్లన్నం తినలేనిటువంటి కుటుంబాలు ఎన్నో అర్ధాకిలతో మగ్గిపోతున్నటువంటి ఆ రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యాన్ని తీసుకురావడం గాని, ఏదైతే ఆ రోజు మున్సిపల్ కర్ణ వ్యవస్థను రద్దు చేయడం గాని, పాలన మన దగ్గరగా ఉండాలని ఒక మండల వ్యవస్థను తీసుకుని రావడం గాని, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకంతో మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇవ్వడంలో గాని, ఎవరైతే బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా రాజకీయంగా రావాలనేటువంటి ఆలోచనతో దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడంలో గాని, ఒక చీర ధోవతి ఇవ్వడంలో గాని, పెన్షన్ ఉద్యోగస్తులకే పెన్షన్ కాదు, ఎవరైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 35 రూపాయలతో ఈ రాష్ట్రంలో పెన్షన్ ప్రారంభించడంలో గాని, ఇందాకే వడ్డే సాబరిత్రరావు చెప్పారు, వాస్తవం. ఆ రోజు పక్క ఇల్లంటే 10 తాటాకులు 4 బొంగులు ఇచ్చేవారు. కానీ ఇల్లంటే ఒక పక్కా ఇల్లని ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకురావడం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే సంక్షేమం భారతదేశానికి పరిచయం చేసినటువంటి మహనీయుడు, మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారి విషయం ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారి దగ్గర మరి పనిచేసేటువంటి అవకాశం నాకు లేకపోయినప్పటికీ ఈరోజు పార్టీలో నాకున్నటువంటి సీనియర్ నాయకులతో మేము తరచుగా కలిసినప్పుడు ఆ ఎన్టీ రామారావు గారి యొక్క జ్ఞాపకాలు ఆ సీనియర్స్ గుర్తు చేసుకుంటున్నప్పుడు నిజంగా 1-2 విషయాలు. ఏదైతే ఆ రోజు 1983లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు చైతన్య రథం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఉంటే మరి ఆ రోజు తిరుపతి బార్డర్లోకి వచ్చేటప్పటికి అదే రోజు తిరుపతిలో ఆ రోజు ఉన్నటువంటి ప్రధాని ఇందిరాగాంధీ గారి బహిరంగ సభ ఉండడంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారిని తిరుపతి వెలుపలే నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా తిరుపతి బార్డర్లో ఎన్టీ రామారావు గారు నిలిపేస్తే అక్కడే ఆయన బస చేసుకుని అక్కడే ఆయన సభను ఏర్పాటు చేసుకుంటే మరి ఏదైతే లక్షలాది మంది, వేలాది మంది ప్రజలు తిరుపతి వెలుపల జరిగినటువంటి ఎన్టీ రామారావు గారి సభకి జనం పోటెత్తితే ఆ తిరుపతి నడిబొడ్డులో జరిగినటువంటి ఇందిరాగాంధీ గారి సభ వెలవెలపోయిందని సీనియర్లు ఆ సందర్భంగా ఒక మాట చెప్పారు. ఆ రకంగా ఆ సభ ముగించుకుని ఇందిరాగాంధీ గారు ఎయిర్పోర్ట్ కారులో పోతూ అక్కడ ఒక శ్రీకృష్ణుడు కటౌట్ కనిపిస్తే 2 చేతులు పెట్టి జోడించి, ఏంటి మనం నడిబొడ్డుని ఒక ప్రధానిగా సభ పెడితే ఇక్కడ లేనిటువంటి జనం ఎక్కడో ఊరు బయట పెడితే ఏంటి అంతమంది జనం, ఎవరు ఎన్టీ రామారావు అని అడిగితే ఇప్పుడే మీరు చేతులు జోడించి నమస్కారం చేశారు కదా, ఆయనే ఎన్టీ రామారావు అని ఆ కారులో ఉన్నటువంటి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఆమెకు చెప్పారనంటే అది నందమూరి తారక రామారావు గారి యొక్క గొప్పతనం. ఏదైతే మొన్న మా అయినపాత్ర గారు కూడా చెప్తూ ఉన్నారు, ఆ రోజు 85లో సంక్షోభం తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభను మొత్తం ఆయన రద్దు చేసేస్తే
ఆయన పత్రిక చెప్పారు. మేమందరం కూడా ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నగారు ఇట్లా రద్దు చేస్తే ఎట్లా, మేము మళ్ళీ మొన్ననే కష్టపడి ఖర్చు పెట్టి ఏదో కింద మీద పడి గెలిచాము, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెంటనే ఎన్నికలకు వెళ్ళాలంటే ఎట్లా అంటే, రా బ్రదర్ అని ఇలా పిలిచి భుజం మీద చెయ్యేసి ఓ ఫోటో తీయించి, ఈ ఫోటో పెట్టుకుని నువ్వు ప్రజల్లోకి వెళ్ళి నువ్వే గెలుస్తావని చెప్పాడని మొన్న అయిన పాత్ర గారు కూడా ఎన్టీఆర్ గురించి చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా నిజంగా అటువంటి మహానుభావుడు, ఒక చరిత్రకారుడు అయినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు ఎవరైతే సన్మాన గ్రహీత మరి ఎవరైతే రాజేంద్ర ప్రసాద్ గారు నిజంగా ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి నటుడిగానే కాకుండా మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తిగా, ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా మేము కూడా రాజకీయాల్లో ఈ రోజు కూడా చాలా స్ట్రెస్ తో, అందులో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అటువంటి సమయంలో కూడా ఎప్పుడైనా సాయంత్రం ఇంటికి వెళ్ళి ఆ యూట్యూబ్ లో ఆయన సినిమాలకు సంబంధించినటువంటి సన్నివేశాలు చూసుకుంటే చాలా స్ట్రెస్ రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మాకు కూడా. ఆ రకంగా ఒక మంచి నటుడిగా మా అందరి అభిమానం ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. దాంతో పాటుగా ఆయన మంచి హృదయం కూడా, ఎందుకంటే ఏదైతే చిన్న గ్రామం మా పాలకుల నియోజకవర్గంలో ఆగర్తిపాలెం అని చిన్న గ్రామం, అది కూడా నా స్వగ్రామమే. మరి ఏదైతే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్ ఎవరైతే రామారావు, మా ఆగర్తిపాలెం గ్రామం, ఆయన సహకారంతో అక్కడ మా ఊర్లో ఒక ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఆ ఇంటి గృహప్రవేశానికి ఆ రోజు 1990 చాలా బిజీగా ఉన్నటువంటి రోజుల్లో మరి ఆయన ఆ చిన్న గ్రామానికి వచ్చి ఆ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించి, ఆ రోజుల్లో నేను కూడా ఆయనకి బ్యానర్లు కట్టాం, మందుగుండు సామాగ్రి కూడా కాల్చాం ఆ ఊర్లో. అంటే ఆ రకంగా ఒక మంచి నటుడిగానే కాకుండా మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తిగా ఆ రోజు మా అందరికి కూడా పరిచయం. అటువంటి మంచి వ్యక్తికి ఈ రోజు ఇంత మంచి సన్మానం అందించడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి చక్కని అవకాశాన్ని నాకు అందించినందుకు మరొక్కసారి మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా మాజీ శాసనసభ్యులు, రాబోయేటువంటి శాసనసభ్యులు రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా మరి మా సాయి మాధవ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ నిర్వాహకులకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. వీడియో వాళ్ళకి కూడా వాటర్ వీడికేం పని ఆడాడి ఇప్పుడు మనందరం ఏ అద్భుతమైన సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నామో ఆ ముహూర్తం ఏతించింది. శ్రీ నందమూరి రామప్రసాద్ గారు ఈ రోజున పురస్కార ప్రదాతగా ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఇచ్చేశారు. శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రతినిధిగా ఈ కార్యక్రమంలో ఆయన సన్మాన ప్రదాతగా, పురస్కార ప్రదాతగా ఇచ్చేశారు. పురస్కార గ్రహీత నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని సప్రశ్రయంగా, సగౌరవంగా, ఆత్మీయంగా ఈ పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా కమిటీ పక్షాన అభ్యర్థిస్తూ వారిని సముచిత ఆసనాన్ని స్వీకరించి కన్నుల పండుగగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పెద్దలందరినీ కూడా నేను వ్యక్తిగతంగా అభ్యర్థిస్తూ ఉన్నాను. ఇప్పుడు సహస్రశీర్షా పురుషః సహస్రార్థ సహస్రవాన్ సభోమన్ విశ్వదామృత్వా అత్యధిష్ఠదయాంగుళం పురుష ఏవేదం సర్వం యద్భోగం యస్య భవ్యం ృతేనాగ్రోహతి ఏతావానస్య మహిమాన
भवत्तन् पुरुषं वशं तं यज्ञवरदेहि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवाय यन्ता साध्यार्गयते तस्मात् यज्ञा सर्वतः उदः सामानि यज्ञवे तस्माजायत तस्मादस्माजायन्त एकेशो भयातः गावो हरिरे तस्मात् तस्माज्जाताजावयः यत्पुरुषं विदधो చెప్పు సార్ కొంచెం సైడ్కి రమ్మని వచ్చారు అన్న వచ్చారు అన్న డ్యాన్స్ వచ్చారు కాబట్టి అది పట్టుకోండి దండ పట్టుకోండి ఇప్పుడు అభిమాన సత్కారం చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఎన్టీ రామారావు గారు అభిమాని ఇప్పుడు సత్కరిస్తారు. నందమూరి నందమూరి చిత్రమంది ప్రసాద్ ఇప్పుడు పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారు స్పందన తెలియజేస్తున్నారు. సభా సరస్వతికి నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజున వారి పేరు మీద నాకు ఈ జన్మలో మర్చిపోలేని అద్భుతమైన సన్మానం చేసినటువంటి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, మా తమ్ముడు బుర్రా సీను కానీ, సాయి, నేను సీను అంటే మీకు ఏమైనా అభ్యంతరమా? నా ఇష్టం, నేను సీను పిలుచుకుంటాను. నా తమ్ముడు నా ఇష్టం. బహుశా మీరందరూ ఇప్పుడు దాకా విన్న స్పీచ్లను బట్టి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వెరీ సారీ, అదంతా ఏం లేదు. ఇప్పుడు దాకా స్టేజ్ మీద అతిరథ మహారథులందరూ పేరు పేరున వారి వారి అభిప్రాయాల్ని, మా పెద్దాయంతో ఉన్నటువంటి వారి యొక్క పరిచయాలని, వారు సాధించినటువంటి
అనేక గొప్ప విషయాల్ని మీ అందరికీ తెలియజేశారు. బహుశా నేను అనుకోవటం అవన్నీ ఒక్క మాట కూడా నేను రిపీట్ చేసినా మీరందరూ విసుకుంటారు నాకు తెలుసు. సో రిపీట్ చేయను. వాళ్ళు చెప్పినవన్నీ మీతో పాటు సవినయంగా నేను కూడా విన్నాను. ఒక నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన ఒక మనిషి అని అనుకుంటే వాడికంటే అజ్ఞాని అమాయకుడు ఎవడో ఉండడు. నేను మీకు గమ్మత్తుగా ఆయన గురించి మీరు ఎక్కడ విన్నటువంటి కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. వాళ్ళు విన్నయి ఆయన చేసినవి అందరూ చెప్పినాయే కదా. ఆఖరికి మా వాలేశ్వరరావు కూడా చెప్పేశాడు. అవును కదా, చెప్పేవాళ్ళు. అంటే వాలేశ్వరరావు ఎంత బాగా చెప్పాడు అని అంటే, నిజంగానే ఎన్టీ రామారావు గారి గురించి తమిళ్లో కానీ మలయాళంలో కానీ మిగతా లాంగ్వేజ్లో ఇమిటేట్ చేయాలి అని అంటే ఇతను కుట్టిన డ్రెస్సులు వేసే చూపిస్తాడు. అంత మార్క్ చేసావు నువ్వు, గ్రేట్. కూర్చో. కానీ నువ్వు లేడీ స్టైల్లో ఎప్పటికి కాలం లేదు కానీ అందుకో ఇదే వద్దాను మరి అంతకు ప్లీజ్. ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పావు, కూర్చో. రాజేంద్ర ప్రసాద్ గారు మహిళా పాత్రలో ఒక శారీ ఎలా కట్టారో తెలియదు కానీ రామారావు గారు డ్రైవర్ రాముల్లో సత్యనారాయణ గారు రామారావు గారు ఆ శారీ కట్టిన ఆయన అందం కంటే ఆయన డామినేట్ చేశారు. ఆయన్ని డామినేట్ చేయగలిగాడు ప్రపంచంలో ఎవడు లేడు. కానీ ఆల్రెడీ మా అక్కయ్య చెప్పింది ఇందాక, నేను చీర ఎలా కట్టాను. పక్కన మా రాజుగారి వాళ్ళకి డౌట్ వచ్చింది కూడా, ఏంటి ఆవిడ పొగుడుతుందా తిడుతుందా అన్నారు. అదే ఆవిడ స్పెషాలిటీ అన్నారు. కాదు సారీ, ఎర్రా ప్రకట గారు ఫీల్ అయ్యారు. నేను చెప్తే ఆయన చెప్తాడంటారు. అసలు ఈ రోజు సభ ఒక తెలుగు యొక్క అందం, తెలుగు సాహిత్యంతో ఆయన స్టార్ట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీ అందరికీ అంతగా తెలుసో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఎప్పుడు దాన్ని చెప్పుకోలేదు, ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలేదు. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, వృత్తి రీత్యా అమ్మా వెనక నుంచి తీసి మనం లేదంటే వాడు ఇస్తారు నీకు వెనక. వృత్తి రీత్యా మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. తద్వారా నిమ్మకూరులో 24 సంవత్సరాల పాటు రామారావు గారితో పాటు ఒకే కాంపౌండ్లో ఉన్నాం. అందులో విశేషం ఏముంది, ఆ ఉన్నప్పుడే మా అమ్మగారి కడుపులో తెల్లవారుజాము 3:30కి, అప్పట్లో మీరు వినే ఉంటారు రామారావు గారి పాలు ఇవన్నీ వినే ఉంటారు కదా, గేదె పొద్దున్నే పాపం ఇబ్బంది పడుతూ అరుస్తుంది అని చెప్పి గడ్డి వేయడానికి వెళ్ళి మా అమ్మ ఆ గొడ్ల చావుట్లో నన్ను కన్నది. తద్వారా ఏ జన్మలో పుణ్యమో, ఇందాక దాకా మొహాట పడి అదే ఊర్లో పుట్టానన్నారు, అదే ఇంట్లో పుట్టాను. దానికి చప్పట్లు సరిపోవు. చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. అయితే నేను ఎందుకు డిజర్వ్ అనే దానికి వస్తే కనుక ఒక్క 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను వాళ్ళు. మరి వాలేశ్వరరావులా మాట్లాడు కానీ బట్ కొన్ని చెప్తా విషయాలు. కాలగమనంలో పెద్ద అయిన తర్వాత నేను ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత, ఇందాక మా గోపాలరెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన సినిమా షూటింగ్ చూడడానికని ఇంట్లో నుంచేగా వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్లేవారు. మా అమ్మ వాళ్ళు అన్నదమ్ములు 2 ఆడపిల్లలు లేనందుకు గాను మా అమ్మని చాలా బాగా చూసేవారు రామారావు, త్రివిక్రమ రామారావు. మద్రాసుకి అనేక సార్లు షూటింగ్కి వెళ్ళాం, అంత బాగానే ఉంది. సడన్గా తాతమ్మ కళ అనే సినిమా షూటింగ్కి విజయవాడ వచ్చారు. మనకేం తెలుసు, మనం అప్పుడే సెరామిక్ ఇంజనీరింగ్ అని ఒకటి ఎలా పెట్టాం. అప్పుడే ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్. నవ్వుతారు ఏంటండి ఫస్ట్ క్లాస్ అంటే
చదువుకుని ఉన్నట్టు నేను ఫస్ట్ క్లాస్ వచ్చి రోడ్డు మీద తిరుగుతున్నాము, అంటే ఉద్యోగానికి వెళ్ళాలి. మా ఇంట్లోంచి క్యారేజ్ వెళ్తాను, పెద్ద క్యారేజ్ ఇంట్లోంచి వెళ్తాను. మావాడు అప్పటికి రామప్రసాద్ ఇల్లు కూడా కొంచెం కుర్రాళ్ళమే, అంతా కుర్రాళ్ళమే. ఇంట్లోంచి క్యారేజ్ వెళ్తాను. మా నాన్నగారు క్యారేజ్ మీరు ఎక్కడికి అన్నా పెద్ద ఆయన వచ్చారు కదా, ఎవరా పెద్ద ఆయన అన్న. రైట్ సార్, పెద్ద ఆయన ఎవరో తెలియదు నీకు, రామారావు గారు. అమ్మ పోయి నేను కూడా వస్తాను. ఆయన ఎమ్మట రిక్షాలో కూర్చుని ఆ క్యారేజ్ తీసుకుని విజయ గెస్ట్ హౌస్కి వెళ్ళి విజయ గెస్ట్ హౌస్లో ఆయన భోజనానికి అక్కడ పెట్టి రిక్షా విజయ దగ్గరికి వెళ్తుందండి. వేల మంది జనం ఆ అలంకార్ సెంటర్ బెజవాడలో. ఏంటి అంటే అదే పెద్ద ఆయన ఉండేది అక్కడే అంటే చూస్తే లోపల నుంచి బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చి ఇలా అంటే ఓ మనం ఎందుకు కాకూడదు ఇలా ఏదో ఆలోచన, మనసులో ఉన్న ఆలోచన మీకు చెప్పేస్తున్నాను. అనుకుంటాం అది అది ఆ వయసుకి తగ్గదేమో, కానీ లోపలికి వెళ్ళి కూర్చుంటే నువ్వు అని ఎవరిని పిలవరాయన తెలుసు కదా. వీరెవరు అంటే ఈ మా మూడోవాడండి, మీ గాడికి మెల్లకన్ను ఉందన్నారు. మనకు మెల్లకన్ను ఉందన్న సంగతి ఫస్ట్ గుర్తుపెట్టారు ఆయన. కొంచెం ఇలా ఉండేది అప్పుడు. ఇది సరదాగా చెప్పింది. అది అయిన తర్వాత నాకు పీకి పీకి మా నాన్నగారిని హింసించి మద్రాసు తీసుకెళ్ళి నేను సినిమాల్లోకి చేస్తాను అని అన్నా. అనగానే ఆయనకు షాక్. ఏమో వీరు సినిమాల్లో ఏం చేస్తారు, ఇటు పెద్ద కాదు ఇటు చిన్న కాదు, అంటే హీరో వేయటానికి పెద్దవాడిని కాదు, చిన్నపిల్లల వేషం వేయటానికి చిన్నవాడిని కాదు, ఏం చేస్తారు అని అంటే మరి నా అదృష్టమో మీ అదృష్టమో నాకు తెలియదు. కానీ త్రివిక్రమరావు పక్కనే ఉన్నారు. ఉండి పోలేండి ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివాడు అంటున్నారు కదా, మన డివిఎస్ రాజు గారు వాళ్ళు ఏదో ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేశారు, అందులో వాడైతే ఒక 2 సంవత్సరాలు నన్ను తప్పించుకోవడానికి, అందులో జాయిన్ చేస్తే ఒక 2 సంవత్సరాల వరకు అని అంటే ఆయన పెద్ద సీరియస్గా పెద్ద ఆయన అలాగా చూడండి అదేదో మరి ఎవరు అంటే రాజు గారు అని అంటే వెంటనే ఫోన్ తీసి డివిఎస్ రాజు గారికి ఫోన్ చేసి ఇట్లా మా మాస్టర్ గారు అబ్బాయి అతనికి యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏదో స్టార్ట్ చేశారంట ఇన్స్టిట్యూట్, జాయిన్ చేయండి. అయిపోయింది ఫాస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది నాకు. నేను సర్టిఫికెట్ పట్టుకుని ఇంత పావలా అంత ఇంత కాదండి, ఇంత కాదు మరీ ఇంత చిన్న పావలా అంతా ఒక గోల్డ్ మెడల్ ఇస్తే దాన్ని పట్టుకుని నేను తెలుసా మీకు ఇందాక వాలేశ్వరరావు చెప్పినట్టు తెల్లవారుజాము 3ంటికి కదా మనం అక్కడ ఉంచున్నాడు. మీరు వచ్చినప్పుడు కదా అక్కడ ఉండేవాడి. నేను ఆల్రెడీ గేట్ దగ్గర అలా ఉంచున్నాడు. ఆ తల చాలా మంది ఉంచున్నారు, వేరే విషయం. నేను మాత్రం ఎందుకనంటే తెల్లారి 3ంటికి బెల్లు పెడితే ఎస్ ప్రసాద్ కబిన్ అంటే నేనే వెళ్ళాలి లోపలికి. ఒకసారి తెలియకుండా రుక్మంగరావు వాళ్ళ బామ్మది లోపలికి వెళ్ళాడు, బాగా పడి బుద్ధి లేదు. ఎక్కడ ప్రసాద్ ఇక్కడే ఉన్నానండి అన్న, మరి మీరెందుకు రాలేదు లోపలికి? ఇవన్నీ మామూలే. గోల్డ్ మెడల్ వచ్చింది, సర్టిఫికెట్ తీసుకెళ్ళి వారికి చూపించారు. ఫస్ట్ టైం నా జీవితంలో ఆయన హగ్ చేసుకున్నాను. నేను ఇంత సీరియస్ అనుకోలేదు. కొంచెం పర్సనాలిటీ అది కొంచెం పెంచండి చేయండి అని వెళ్ళిపోతున్నామని. ఇది ఇంపార్టెంట్, మీ అందరూ ఇవాళ నా దగ్గర నేర్చుకోవచ్చు. వెళ్ళిపోతున్నాను ప్రసాద్ కమ్యూన్, మీరింత సీరియస్ కాబట్టి మీకు ఒక ముఖ్యమైన విషయం జీవితానికి సంబంధించి అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి లేదా ఇంటికి వెళ్ళిపోండి. అయ్యా, తెలుగు సినిమాలో పౌరాణిక వేషం లేకపోతే ఒక దేవుడి వేషం వేయాలంటే మేమున్నాం. ఒక సోషల్ సినిమాలో యాక్ట్ చేయాలి అని అంటే బ్రదర్ నాగేశ్వర గారు ఉన్నారు. డిష్యం చేయాలంటే తమ్ముడు కృష్ణ ఉన్నాడు. నర్రాజే ఒక అమ్మాయి కాకుండా ఒక రొమాన్స్ ఇలా చేయాలంటే తమ్ముడు సోహం బాబు ఉన్నాడు. మీరెందుకు పనికొస్తారు అని ఏముంది, అయిపోయింది. పైన తట్టపుట్ట సర్దుకుని మనం ఇంటికి వెళ్ళిపోతాం. కానీ వారు అడిగింది ఎంత ఆలోచనాత్మకమైంది,
నేను ఈ యాంగిల్ ఇవన్నీ మీరు యాక్టర్ యాంగిల్లో మాట్లాడుతున్నాను. నేను మిగతా యాంగిల్ తర్వాత చెప్తాను. నేనేం చేయాలి? ఇప్పుడే చదువుకుని గోల్డ్ మెడల్ తీసుకుని ఆయనకి చూపిస్తే ఆయన అంత సంతోషపడిపోయి ఆయన నాకు ఇచ్చిన టాస్క్ ఏంటండి, నువ్వెందుకు పనికొస్తావు? మెంటల్ వచ్చేసి వారం రోజుల పాటు మద్రాసు రోడ్లమ్మడి తిరిగి బీచ్లు తిరిగి అన్నీ తిరిగి చివరికి అంటే భగవంతుడు ఒక దోవ ఎవరికైనా చూపిస్తాడు అనడానికి పచ్చి నిజం ఏంటయ్యానంటే అప్పుడే అమెరికన్ కాన్సులేట్లో చార్లీ చాప్లిన్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. ఇది మా స్టూడెంట్స్ అందరికీ ఓపెన్. మేము ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అందరం అమెరికన్ కాన్సులేట్లో కింద థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడొచ్చు. ఆ విధంగా సినిమాలు చూసి ఆ చాప్లిన్ సినిమాలు చూసిన తర్వాత ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా చాప్లిన్ ఎంత లెక్కు అని అంటే చార్లీ చాప్లిన్ సినిమాలు చూసిన తర్వాత ఒక యాక్షన్ హీరోగా కలిగింది, ఒక రొమాన్స్ హీరోగా కలిగింది, కామెడీ హీరో ఎందుకు కాదు? అయిపోయాడు రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరో. ఇది అనంటే ఆ తర్వాత కాలంలో ఇక్కడి నుంచి ఫాస్ట్ అప్ చేస్తాం. అక్కడ తర్వాత కాలంలో ఆయన ఎంత ఫాలో అప్ చేశారు అని ఆశ్చర్యం వేస్తుంది నాకు. అంటే ఆయన ఒక వ్యక్తి మీద ఒక ఇష్టం ఉంటే ఆయన ఎలా ఫాలో అప్ చేస్తారనే దానికి ఎంత ఆశ్చర్యం అంటే ఒక జ్యోతి చిత్ర ఒక సితారా వాటిల్లో ఎక్కడ న్యూస్ వచ్చినా సరే ఏమది అని అడిగేవారు. అడిగితే ఇట్లా ఇట్లా అంటే ఏం బాగా నవ్విస్తారట, ఇన్స్టిట్యూట్లో మీకు నవ్వించడం నేర్పించారు? లేదండి, ఇన్స్టిట్యూట్లో నవ్వించడం వీళ్ళని హీరో సెపరేట్గా ఉన్నాయండి. యాక్టర్ ప్రిపేర్స్, ఒక యాక్టర్ని తయారు చేస్తారు. ఆ యాక్టర్ అనేవాడు దేంట్లో స్పెషలైజ్ అవ్వాలని వాడి క్వాలిటీ అని చెప్పి ఇట్లా ఇదంతా జరిగింది. ఎంత ఆశ్చర్యం అంటే నందమూరి తారక రామారావు గారికి నాకు ఉన్న అనుబంధం ఏంటి అని చెప్తే మీరు అందరూ షాక్ అవుతారు. ఆయనకి డోర్ పడుతున్నాను ప్రసాద్ గారిని కూర్చోబెట్టి నేను ఒక అరగంట కబుర్లు చెప్తే రిలాక్స్ అయ్యేవారు. ఈ అదృష్టం నిజంగా ఎందుకు అంటే నవ్విస్తారంటే మమ్మల్ని కూడా నవ్వించారు. అది పాయింట్ కాదు కానీ ఏమి యాక్టింగ్ నేర్పడం ఏంటి, ఫిల్మ్ షూట్ గురించి ఆయన ప్రతిదీ తెలుసుకోవాలనేది ఆయన ఉద్దేశం అనమాట. ఏం నేర్పిస్తారు మేమంతా ఎవరి దగ్గర నేర్చుకున్నాం అంటే నేను పని కట్టుకుని వారితో అంటే నాకు ఎంత అదృష్టం చూడండి. వారి పక్కన కూర్చొని నేను నిజంగానే గోపాల్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు చాలామంది చూశారు నన్ను. రామారావు వెంట నేను ఉండటం అదే మన వాలేశ్వరరావు గారు ఇందాక చెప్పినట్టుగా పాపం తను వచ్చేటప్పటికీ నేను ఆల్రెడీ ఎక్కడే ఉండేవాడిని, ఇంటికాడే ఉండేవాడిని. షూటింగ్ల దగ్గర ఎక్కడ చూసినా ఆయన పక్కన అందరూ చూసిన వ్యక్తిగా అసలు ఒక డిసిప్లిన్, ఒక యాక్టర్, ఒక తెలుగుని ఎంత అద్భుతంగా మాట్లాడాలి తెలుగుని. అసలు ఎక్స్పెరిమెంట్లన్నీ చేసింది ఆయనే. ఎందుకు అనంటే ఒక పౌరాణిక మీరు ఆయన పక్కా ఆర్టిస్టులని భయపెట్టేశాడండి. ఆయన నందమూరి తారక రామారావు గారు పక్కా ఆర్టిస్టులు భయపెట్టినట్టుగా ఎప్పుడూ భయపెట్టలేదు. పక్కన నుంచి చూసిన వాడిని నేను. కారణం కృష్ణుడు ఆయనే, దుర్యోధనుడు ఆయనే, ఉచ్చబోసారు పక్కన. రాముడు ఆయనే, రావణాసురుడు ఆయనే. రాముడు చేయటం చాలా ఈజీ, అంటే నేను యాక్టర్గా మాట్లాడుతున్నాను. రాముడు చేయటం చాలా ఈజీ, కానీ రావణాసురుడు చేయటం, రావణాసురుడిని హీరో చేయటం అది ఒక్క ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇన్ ద బ్లడీ వరల్డ్ నందమూరి తారక రామారావు గారు. హ్యాట్స్ ఆఫ్. ఆయన మించిన వాడు యాక్టర్ నాకు తెలిసి లేడు. బికాస్ దట్స్ ద ఆయన కమిట్మెంట్. ఎవరో ఒక యాక్టర్ అడిగితే చేయకపోవడం వల్ల ఆయన రావణాసురుడు చేయాల్సి వచ్చింది. ఎవరో యాక్టర్ని అడిగితే చేయలేకపోవడం వల్ల, చెయ్యకపోవడం వల్ల ఈయన దుర్యోధనుడు చేయాల్సి వచ్చింది. కానీ ఆ దుర్యోధనుడిని చూస్తే ముచ్చటేసేది. ముచ్చట అంటే ఎంత ముచ్చట అంటే మీకు ఓపెన్గా చెప్తున్నాను నేను. దానవీర సౌర కన్నా జరుగుతుంది. నాకు షూటింగ్ లేదు, నేను షూటింగ్ లేకపోతే నాకు ఆయన నేర్పింది ఏంటంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఉంటాయి. నాకు ఇంకే పని లేదండి, పక్క నుంచి ఉంటే ఆయన చెప్తారు చేయాలి. ఆయన ఏం చెప్పకపోతే ఆయన చూస్తూ ఉంటే చాలు టైం వెళ్ళిపోతుంది.
దానవేశ్వర కన్నా ఇంటికాడి నుంచి బయలుదేరాం. వారు మేకప్ ఇంట్లో వేసుకునేవారు, డ్రెస్సు స్టూడియోలో వేసుకునేవారు. ఇంటికాడ మేకప్ వేసుకుని ఆయనతో పాటు నా సీట్ ఎక్కడో మీకు చెప్తే కుళ్ళి చచ్చిపోతారు మీరు అందరూ. డ్రైవర్కి ఆయనకి మధ్య సీట్ నాది. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడంత హీరోలంత స్టైలు ఇంత, ఆయన ఒకటే అంబాసిడర్ వచ్చేది. ఆయన రెండోది వస్తే చాలా తిట్టేసేవాడు. ఆయన ఒకటే అంబాసిడర్. ఆ అంబాసిడర్లో ముందు ఈయన టవల్ వేస్తే ఈయన ముందు కూర్చునేవారు, వెనక ఎవడైనా సరే మిగతా వాళ్ళందరూ వెనక కూర్చోవాల్సిందే. అలాంటిది నేను ఆయన పక్కనే కూర్చొని ఆ మేకప్తో వెళ్ళాము. లోపలికి వెళ్ళి ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత డ్రెస్ వేసి బయటకు వచ్చే వరకు మేమందరం బయట నుంచుండేవాళ్ళం. బయటకి ఫస్ట్ డే దుర్యోధనుడు గెటప్ వేసుకుని ఆ మేకప్ రూమ్లోంచి ఇలా బయటకి ఆ కిరీటంతో ఆ బయటకు వస్తే ఆయన నేను అన్నాడు. ఇంకా అక్కడి నుంచి నమ్మలేదు. ఏంటి పక్కన ఉన్నా నేను, చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో పెరిగిన నేను, నాకే నోరు తెరిచే అంత ఆశ్చర్యం అయితే ప్రపంచానికి ఆయన ఎంత ఆశ్చర్యం. మహానుభావుడు. మామూలుగా నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే ఆయనకి అమ్మగారు అంటే రామారావు గారు, ఎన్టీ రామారావు అమ్మగారు ఒక మాట చెప్పడం వల్ల వారు నన్ను చివరి వరకు కూడా ఎప్పుడూ వదలలేదు. ఆయన ఒరే వాడు నా చేతిలో పుట్టాడు రా, వడ్డ చావుట్లో నేనే వాడిని క్లీన్ చేశాను, వాటెవర్ నేను పుట్టాడు వాడు నా చేతిలో పుట్టాడు రా అని ఒక మాట వాళ్ళ అమ్మగారు అన్నందుకు గాను నన్ను చివరి మినిట్ వరకు కూడా ఒక నేనేం చెప్పను, ఏ మనిషికైనా జీవితంలో తల్లి తండ్రి గురువు దైవం. నన్ను కన్న నా తల్లి తండ్రిని వదిలేస్తే నాకు గురువు అయినా దైవమైనా దైవానికన్నా ఎక్కువైనా నందమూరి తారక రామారావు గారిని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఎన్ని జన్మలు ఇంకా మీదట ఉంటే, మనం హిందూ ధర్మంలో మనం నమ్ముతాం, ఇప్పుడు మనం చేసిన పుణ్యాలే మనం నెక్స్ట్ ఇది చేస్తే, నేను ఎన్ని జన్మలు ఎత్తినా సరే నేను సినిమావాడిగానే పుట్టాలని, సినిమావాడిగానే పుట్టాలని కోరుకుంటూ అది ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఒళ్ళోనే ఉండాలని మరొకసారి కోరుకుంటూ, ఈవేళ నాకు ఇచ్చిన ఈ గౌరవం నిజంగా ఇవాళ ఎవరు సంతోషించారో నాకు తెలియదు. ఇందాక ఎవరో అన్నారు ఒక మాట, ఎన్టీ రామారావు గారు చాలా చాలా సంతోషపడతారు. ప్రసాద్ మా ప్రసాద్కి మంచి గౌరవం ఇచ్చారు మీరందరూ అని. సో ఇంకేదైనా ఇలా నేను ఆయన గురించి ఒక 4-5 రోజుల పాటు మాట్లాడగలను. ఇప్పుడు మాట్లాడతానుకుంటాను. సో అది ఒక ఆవేశం. ఎన్టీ రామారావు గారు అంటే అది తెలియని ఒక ఆవేశం. ఆయన ఆర్టిస్ట్గా అంటే నన్ను పక్కన ఉన్నప్పుడు ఎన్ని విషయాలు వారు నేర్పారు నాకు, ఎన్ని విషయాలు నేను నేర్చుకున్నాను అనేది ఇందాక పూజలు పెద్దలు అందరూ కూడా గుర్తు చేసుకుని, నా క్యారెక్టర్స్ని అన్నింటినీ గుర్తు చేసుకుని, మరి ముఖ్యంగా మా సాయి, థ్యాంక్ యూ సాయి, తెలుగు వాళ్ళు గర్వపడి కాలరెత్తే ఆస్కార్ అవార్డు తీసుకున్న సినిమా యూఆర్ ద రైట్ షోల్డర్. ఆ సినిమాకి అసలు మాటలు లేకపోతే ఏ సినిమా లేదు. ఇందాక చెప్పాడే లేడీ స్టైల్, నేను అంత లేడీ స్టైల్ అయినా టెంకెళ్ళ పని రాయిపోతే మనం చేయగలిగింది ఏం లేదు. అలా తీసుకున్నట్టయితే యూ హ్యావ్ ద గ్రేటెస్ట్ పొజిషన్స్. అండ్ మీకు మీ యూనిట్ అందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, మన తెలుగువాడి గౌరవాన్ని ఎంత పెంచారు. ఇప్పుడు అదే మాట్లాడుకున్నాం మనం, తెలుగువాడి గౌరవాన్ని పెంచిన ఆ మహానుభావుడి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అందులో మీరు కూడా పార్ట్ అయినందుకు నేను ఎంతో గర్వపడుతూ, ఎన్టీ రామారావు గారు నాకేమి నేర్పారు. ఎన్ యాక్టర్ ఎంతవరకు యాక్టర్ లిమిటెడ్లో ఉండాలి, ఇవాళ యాక్టర్స్ ఎంతమంది ఏ లిమిట్లో ఉన్నారు నాకు అనవసరం. కానీ పెద్ద ఆయన గుర్తు చేసుకుంటూ, దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడచి, దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడచి, భక్తిన్ సప్తపాధోదిహేలా విభ్రాజద ఖండ భూవలయమెల్లం నీకు దానంబుగా
భావం బంధున శంకలే కొసగితిన్ బ్రహ్మార్పణం వంచు దేవా విశ్రాంతిగా ఏలు పొమ్మికను నీవా చంద్ర తారాకము ఇప్పుడు గుండె మీద చేసుకుని నేను ఎన్టీ రామారావు గారి శిష్యున్నా కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విషయం. కాకపోతే మా గోపాలరెడ్డి గారు నన్ను కూడా గుర్తు చేస్తాడు అనుకున్నాను. ఇతనికి పొగరు బాగా, డబ్బు బాగా సంపాదించాను పొగరు. తను కెమెరామన్ గా నేను చేసిన సినిమా తెలుగు సినిమాల్లో రికార్డు నా పెళ్ళంట. సరదాగానే అంత గొప్ప వర్క్ చేసాం మేము. అసలు అది కాదుగా తను అసలు నా దగ్గర వర్క్ చేయవారు విఎస్ఆర్ స్వామి గారు నాతో ఎన్నో సినిమాలు చేశారు. ఆ విధంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఎంతోమంది, ఇప్పుడు రామానాయుడు గారు కానీ వారి రంగాల్లో ముఖ్యంగా, అట్లాగే రాజు గారు, వేర్రాప్రగడ గారు, వాళ్ళందరూ మహానుభావులు. ఇంతమంది మహానుభావుల మధ్యలో నిజంగా సోదర రాజేంద్ర గారు చాలా అద్భుతంగా జరిగిందని, చాలా బ్రహ్మాండంగా మీరు తలపెట్టిన ఈ కార్యక్రమం చిన్న విషయం కాదని నిజంగా వారు ఇందాక రాజుగారు మాట్లాడుతూ అన్నారు, వై తినాలి, మీ తినాలి, మా తినాలి, మీ తినాలి, మా తినాలి కదా, మిగతా చోట్ల ఎందుకు చేయట్లేదు? నిజంగా అందరూ ఆలోచించవలసిన అద్భుతమైన విషయం. నేను హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు నిజంగానే. కానీ ఎవరూ చేయండి, వీళ్ళు చేస్తున్నందుకు క్రెడిట్ మొత్తం వీళ్ళు కొట్టేసినందుకు మామూలు క్రెడిట్ కాదు. ఇది సంవత్సరం పాటు అంటే వదిలేండి, సంవత్సరం పాటు ఒక మహానటుడు గురించి ఒక కార్యక్రమం చేయాలంటే అందులో విషయం ఉండాలి కదా. మిగతా వాడి వల్ల వాడికి విషయం ఉండాలి కదా, మనం చేయాలన్నారు. అది ఒక్క రామారావుకే చెందుతుంది. నందమూరి తారక రామారావు అనే ఆ అద్భుతమైన ఆ పేరు ఏదో జన్మలో పుణ్యం వల్ల ఆ మట్టిలో నేను కూడా పుట్టడం వల్ల ఈరోజు నాకు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమం ఇంతకన్నా ఇంకో 2 నెలలు ఇంకా అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. అద్భుతం, మహాద్భుతం. నిజంగా ఆయన యొక్క స్పందన రియల్లీ ఎమోషనల్ స్పీచ్. మరొక మహానటుడిని తలుచుకుంటూ ఈ మహానటుడి యొక్క ఆవిష్కరణ మనందరం కూడా ప్రత్యక్షంగా వీక్షించాం. ఇది మా హృదయాల్లో చిరస్థాయిగా చిరస్మరణీయంగా గుర్తుండేలాగా మీరు ఈ రోజున మేమందరం కూడా వీక్షించేలాగా మీరు మాట్లాడటం అనేది చాలా అద్భుతమైన ప్రసంగం. దట్టు ఎన్టీ రామారావు గురించి జనరలైజ్ చేయకుండా ఎన్టీ రామారావుతో మీకున్న అనుబంధాన్ని మీరు చెప్తూ ఎన్టీ రామారావు యొక్క గ్రేట్నెస్ ని ఏ రకంగా ఫోకస్ చేశారనే దానికి ఇది మహా అద్భుతం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ, మీకు ఈ రోజు జరిగిన సత్కారం మా అందరికీ జరిగినట్టుగా మేము భావిస్తాము. గ్రేట్నెస్ అందరూ కూడా లేచి ఒకసారి ఆయనకి మనం గౌరవించుకోవాలి. తప్పట్లతో ప్రతి ఒక్కరు కూడా తప్పట్లు కొట్టాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి.